ఎంతగానో స్తుతిస్తుంటున్నా. మరి సమయంలో చక్కని కీర్తన ప్రియులు పాడి దేవునాన్ని మహింపరిచారు. మరి అందరూ బట్టి మరి దేవుని ఎంతగానో స్తుతిస్తుంటున్నా. అనేకమైన పర్యాయంలో తల్లిగా కదా ప్రభు లాలించినట్లుగా, తండ్రిగా ప్రభు ప్రేమించినట్లుగా మనం చూసుకుంటున్నాం కదా. ప్రత్యేకించి ఈరోజు ప్రత్యేకమైన దినం కదా, ఏంటంటే మదర్స్ డే. కాబట్టి నిజమైన తల్లి తన ప్రేమ కదా, అది ఒక మాట ఉంది, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆయన తండ్రి అయి ఉన్నాడు, కానీ తల్లి వంటి ప్రేమను ప్రభు మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. మరి మంచిది ప్రియమైన వారు. మొట్టమొదటిగా మరి ప్రియులైన తల్లులందరికీ నా యొక్క హృదయపూర్వక మరి శుభాకాంక్షలు, తల్లుల శుభాకాంక్షలు, యొక్క హ్యాపీ మదర్స్ డే తెలియజేస్తూ మరి వీళ్ళందరినీ మరి ఎంతగానో మరి ఈ కృతజ్ఞత, ఈ భావనను తెలియజేస్తూ మనందరం కూడా దేవుని వాక్యంలో ముందుకు సాగిపోదామని మనం చేసుకుంటున్నాం. దయచేసి దేవుని పరిశుద్ధ గ్రంథాలు మనం తెచ్చినట్లయితే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనం. యెహోవా అతని చెయ్య పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలన పడినను లేవలేక ఉండడు. దేవుడు తన వాక్యములు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాళ్ళది మిక్కిలిగా ప్రేమించిన ప్రభువు తండ్రి, దేవా వందనాలు, స్తోత్రాలయ్యా. మీ శ్రేష్టమైన అయ్యా ఘన నామాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మా దేవా ఎంతగానో సజీవులమై ఉండనంత అయ్యా కృపను, మీ రక్షణను, ఆదరణను మాకు ఇచ్చినందుకై స్తోత్రా. ఇంతవరకు అయ్యా ప్రతి ఇదిగో ప్రభా మరి గడియలో మీరు మమ్మల్ని నడిపించారు అయ్యా, మమ్మల్ని మీరు దీవించారు. అందరి బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో మా ప్రభు ఈ వాక్య పరిచయలో మేము ఉంటుండగా మాతో మీరు మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. ఇదిగో ప్రభు నిలిచి ఉన్న నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మేమకమని ప్రార్థిస్తున్నాం. మాతో మీరే మాట్లాడేది నాయన, మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని, వినేచేవి గ్రహించే మనసును మా అందరికీ ఇవ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఇక్కడ మరి ముఖ్యమైన అంశాన్ని మనం గమనిస్తే, ఏదైతే ప్రభు తన చెయ్య పట్టుకున్నప్పుడు వాడు తిరిగి లేస్తాడు. ఇక్కడ ప్రస్తావన జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా అతని చెయ్య పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన చెయ్యి అందించినప్పుడు, లేక ఆయన ఆశీర్వదించినప్పుడు, ఆయన ఘనపరిచినప్పుడు పడిపోయిన వాడు తిరిగి మరలా లేస్తాడు. యోబు జీవితంలో మనం చూస్తాం. యోబు తన చివరి దశలను కూడా ప్రభు చేయను లేక ఆయన విశ్వాసాలను కోల్పోయిన వాడు కాడు. కనుక ఇక్కడ ఏం జరుగుతుందనంటే, కోల్పోయిన తన కుటుంబాన్ని తిరిగి కట్టుకున్నాడు. తిరిగి రెండింతల ఆశీర్వాదాన్ని పొంది ఆయన దేవుని దాసుడిగా, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడిగా ఆయన తను తాను దేవుని యందు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈనాడు ప్రియమైన వాళ్ళగా దేవుని విశ్వాసపడబడిన మనందరము ఎందరమో దేవుని చేయను పట్టుకోలేక మనం జారిపోతూ ఉన్నాము, లేక పట్టుకొని ఉన్నామని మనం భ్రమపడుతూ ఉన్నాము. మనం జ్ఞాపకం చేసుకుందాం, మనలో మనం పరిశీలన చేసుకుందాం. అక్కడ 25వ వచనాన్ని మనం చూస్తే చదవండి. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉంటిని, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ
నేను చూచి ఉండలేదు చాలు. ప్రియమైన వారులారా, ఇక్కడ ప్రస్తావనని జ్ఞాపకం చేస్తూ, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉంటిని, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తట కానీ నేను చూడలేదు. ఏందంట? ఏముందంట? నీతి యథార్థత ఎక్కడ ఉందో దేవుని ప్రతిరూపాలు లేక దేవుని ప్రతిబింబాలు, దేవుని విశ్వాస్యతలు, దేవుని అడుగుజాడులు, దేవుని నడిపింపు, దేవుని సహాయం ఎక్కడైతే ఉండాలనుకుంటున్నామో అక్కడ ఏముందంట? దేవుని యొక్క విశ్వాస్యతలు అక్కడ ఉన్నాయి. యోబులో దేవుని విశ్వాసం ఉంది, దేవుని నిరీక్షణ ఉంది, దేవుని పట్టుదల ఉంది, దేవుని యొక్క నమ్మిక ఉంది. కనుక ఆయన ఏం కావలేదంటే ఆయన కదిలించబడు. అపవాది హేతు అడుగుతున్నాడు, నీవే కదా యోబునిలాగా చేశావు, నీవు తీసేస్తే, నీవు యోబును కొంత దూరం పెడితే యోబు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడని. అయితే ప్రియమైన వారులారా, యోబు విడిచిపెట్టి పోలేదు. యోబు దానికి మించి ఆయన ప్రార్థనలో ఉన్నాడు, విశ్వాసములో ఉన్నాడు, ఆయన అనేకమైన విషయాలలో దేవునికి అనుకూలుడై ఉన్నాడు. అలాగైతే నీవు నేను కూడా దేవుని విశ్వాసములో కట్టబడినప్పుడు, లేక ఆ ప్రార్థననే బండ మీద మనం కట్టబడినప్పుడు, ఉదయకాల సమయంలో ప్రేమను గురించి ప్రియులు చెప్తున్నప్పుడు, ఆ ప్రేమలో మనం నిలిచి ఉన్నప్పుడు కదా, ప్రేమ ఏం చేస్తుందట? సహిస్తుంది. ప్రేమ సహిస్తుంది. ప్రేమ అనేకమైన ఆ ద్వేషాలను లేక అనేకమైన కీడును కదా ఏమవుతుందంట? దూరం ఉంటుంది. లేకపోతే ఆ విషయాలకు ఆ ప్రేమ ఎంతగానో లోబడి ఉంటుంది. ప్రేమైన వాళ్ళ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో అది మనం చూస్తాం. ప్రేమకు తగిన చక్కని నిదర్శనం లేక చిహ్నం ఇక్కడ తల్లి ప్రేమ ఎవరితో పోల్చబడిందంట? దేవునితో పోల్చబడింది. దేవుని ప్రేమ తల్లితో పోల్చబడింది. లేక తల్లి ప్రేమ దేవుని వంటి ప్రేమ. అందుకే అన్నాడు, ఒకటి తల్లి వారిని ఆదరించినట్లుగా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. ఇక్కడ సరిపోల్చబడిన ప్రేమ లేక సరిపోల్చబడిన ఆ యొక్క ఆదరణను మనం ఎక్కడ చూస్తామంటే ఒక్క తల్లిలో లేక దేవునిలో మాత్రమే చూస్తాం. ఒకవేళ నీవు నేను ఇతరులను ద్వేషించచ్చేమో కానీ ఆ బిడ్డల యొక్క తల్లిదండ్రులు వారిని ద్వేషించలేరు కదా. ఒకవేళ దండించినా ప్రేమించేది వాళ్ళే. ఎందుకనంటే ఆ ప్రేమ వారిలో ఉంటుంది. అందుకే మోషే తల్లి తన బిడ్డ విషయంలో ఎంతో తన ప్రేమను చూపింది కదా. ఆ నదిలో ఏ నది అంట? నైలు నది. విడిచిపెట్టినప్పుడు తన అక్కను ఆయనతో కూడా పంపింది. కొన్ని నెలలు ఆమె దాచింది. ఆయన పెద్దవాడవుతున్నప్పుడు దాచలేకపోయింది, ఎంతో వేదన పడింది. సుమారుగా 9 నెలలు ఆయనను కని కొన్ని నెలలు పెంచింది. ప్రియమైన వాళ్ళారా, తన తల్లి ప్రేమ కదా ఆయనను పెంచింది, ఆయన రక్షించింది, ఆయనను ఆదరించింది. అలాగైతే ఈనాడు నీవు నేను కూడా దేవుని ప్రేమను అనుభవిస్తూ ఉంటుండగా ఇక్కడ అన్నట్లుగా నీవు ఆయన చేయను పట్టుకుంటే నీవు తిరిగి మరలా లేస్తావు, నీవు తిరిగి మరలా నడుస్తావు, నీవు ఆశీర్వదించబడతావు, నీవు ఎదుగుతావు, నీవు వర్ధిల్లుతావు అని దేవుడు తనకు తానుగానే ఆయన మనలను ఆయన తనకు తానుగానే మనలను పిలుస్తుంటున్నాడు. ఇక్కడ ఆ విషయాల్ని మనం చూస్తుంటున్నాం. అక్కడే మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చదివితే అక్కడ కూడా ఇలాంటి ప్రస్తావనని జ్ఞాపకం చేస్తాడు. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెబుతుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది,
అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. చాలు కదా, నీవు వచ్చి నీ చేయిన ఆమె మీద ఉంచు, ఆమె ఏమవుతుందంట? బ్రతుకుననెను. ఇక్కడ దేవుడు గొప్పవాడా, లేకపోతే వచ్చి కదా విశ్వాసం ఉంచిన విశ్వాసి గొప్పవాడా, లేక బ్రతికిన ఆ కుమార్తె గొప్పదా? ప్రియమైన వాళ్ళరా, ఈ ముగ్గురిలో ఉన్న విశ్వాసం లేక నిరీక్షణ లేక నమ్మిక గొప్పది. అందుకే ప్రభు అంటాడు, కిందే ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని గురించిన ప్రస్తావన ఉంటే ఆ స్త్రీ తనండి విశ్వాసము గొప్పది. ప్రభు ఆశీర్వదిస్తున్నాడు, కానీ నీలో విశ్వాసము లేకపోతే అది నీ యొద్దకు రాదు. కాబట్టి నువ్వేం చేయాలంటే నీవైన విశ్వాసము ఉంచాలి. ఆయన చెయ్య నీకు అందిస్తున్నాడు, కానీ నీవు ప్రేమిస్తే కానీ నీ చెయ్యి ఆయనను పట్టుకొనదు. ఆ విషయాన్ని 59 కదా, 59లో మనం చెప్పుకుంటూ ఉంటాం. యెహోవా చెయ్య కొరస కాలేడు, ఆయన చెవులు మందము కాలేదు. ప్రియమైన వాళ్ళారా, దోషము నీదైనప్పుడు, పాపము నీదైనప్పుడు, అవిశ్వాసము నీదైనప్పుడు, లేక నిరీక్షణ నీలో లేనప్పుడు దేవుడు నీ చెయ్య పట్టుకోలేడు. నీవు ఆయనను చూడలేవు. ఒకవేళ నీవు పట్టుకొని ఉంటే నీవు మరలా లేస్తావు. మోషే లేచాడు తన తల్లి ప్రేమను బట్టి, తల్లి అందించిన తన ప్రేమను బట్టి చివరి వరకు కదా ఆ నైలు నదిలో అది ఫరో కుమార్తె వరకు పోవునంత వరకు ఆమె కనిపెట్టింది. అక్కడ తన అక్క ఏం చేస్తుందనంటే, అమ్మా ఈయనను పెంచున్నట్లుగా ఒక తల్లిని నేను తీసుకొని వస్తాను. మోషే తల్లినే తన అక్క తీసుకొని అక్కడ ఏర్పరిచినట్లుగా ఇక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే ప్రియమైన వాళ్ళారా, మన అవసరమైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమె తన ప్రేమను లేదా తన కుమారుడని ఆమెకు తెలుసు, కానీ ఎక్కడ బయట పడలేదు. ఎందుకనంటే చంపేస్తారు బిడ్డను. ఇక్కడ ఒక తల్లి ఇద్దరు బిడ్డల కథ కదా మనందరికీ తెలుసు, చాలాసార్లు వినుంటా. అక్కడ రాత్రికాల సమయంలో తల్లులు ఇద్దరు కొనుక్కున్నప్పుడు వారి బిడ్డలు వారి పక్కన ఉన్నారు. ఒక తల్లి ఆమె నిద్రపోయేటప్పుడు బిడ్డ మీద పడిందో మరేమో, ఒక బిడ్డ చనిపోయింది. చనిపోయినప్పుడు తిరిగి తెల్లారినప్పుడు ఆమె బిడ్డను మార్చేసింది కదా. మార్చినప్పుడు సొలొమోను రాజు దగ్గరికి ఒక తల్లి, ఇద్దరు తల్లులు ఒక బిడ్డను తీసుకొని వచ్చి, ఈ బిడ్డ నాదంటే నాదని వాళ్ళు వాదులు వేసుకున్నప్పుడు ఆ నిజమైన తల్లి అంటుంది, అయ్యా ఈ బిడ్డ నాది. లేక ఆ బిడ్డ తల్లి కూడా ఏముంటుంది, ఈ బిడ్డ నాదని. సొలొమోను రాజు ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఏం చేయాలంటే ఈ బిడ్డ 2 ముక్కలు చేసి తల్లికి తలో ఒక భాగాన్ని ఇవ్వమని. ఇదేంటి, ఇది ఎక్కడ తీర్పు? ఏమి రాజుకు మనసు లేదా? అలాగైతే మంచిదే, రాజు తీర్పిస్తే ఖచ్చితంగా 2 ముక్కలు చేయాల్సిందే. అయితే నిజమైన తల్లి అంటుంది, అయ్యా ఈ బిడ్డ నాకు అవసరం లేదు, వీడు బ్రతికితే ఎక్కడో దగ్గర బ్రతుకుతాడు, ఈమె ఆమెకే ఇచ్చే. ఆ అబద్ధపు తల్లి అంటుంది, ఒకవేళ 2 ముక్కలుగా చేసి మాకు 2 సగాలు ఇచ్చినా మాకు బాధ లేదు. నిజంగా తన తల్లికి తన బిడ్డ మీద ఉన్న ప్రేమైన వాళ్ళారా ఊహించలేదు. ఇలాంటి ప్రేమ దేవుడు తన బిడ్డల మీద చూపిస్తున్నాడు. ఇక్కడ రాజు ఆదేశించింది నిజమైన తల్లి ఎవరని గ్రహించేదానికి. అలాగైతే ఆయన దండించాడు, నిజమైన తల్లి ఈమె అని ఆ బిడ్డను ఆమెకే ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుడు తన బిడ్డలను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, హెచ్చిస్తూ ఉన్నాడు. ఆ బిడ్డలు వారి చెయ్యను పట్టుకుంటే ఆయన నడిపిస్తాడు కూడా, ఆయన వారిని హెచ్చిస్తాడు కూడా. ఒకవేళ ఈ సమయంలో ఉదాహరణగా మన జీవితాలను లేక మన కుటుంబాలను మన సంఘాలను మనం చూసుకుంటే లేని లోటు ప్రభువే తీరుస్తాడు. ఎక్కువ ఆదరణ లేక స్తుతి కొడుకులలో మనం జ్ఞాపకార్థ కొడుకులు వింటూ ఉంటాం కదా, తల్లి వంటి ప్రేమ దేవుడు చూపిస్తాడు, ఆదరణ మనకు ఇస్తాడు. ప్రేమైన వారు నిజంగా అదే నిజం. ఎందుకనంటే
అనేకమైన పరిస్థితులలో, స్థానాలలో దేవుడే ఆ స్థానమున వారి పక్షము నుండి వారిని నడిపిస్తాడు. ఆ లోటు పాటలను ప్రభు తీరుస్తాడు. ఎందుకనంటే ఆ సమయంలో ఎన్ని ఆదరణకరమైన మాటలు చెప్పినా ఆ 10 నిమిషాలే, లేక ఆ కొద్ది నిమిషాలే కదా. నిన్న 6వ తారీఖు జరిగింది కూడిక కదా. జరిగితే అంటే 1 గంట లేదంటే 2 గంటల వరకు కార్యక్రమం జరిగింది. ఎవరి పాటికి వారు వెళ్ళిపోయాం కదా. ఇక కుటుంబ పరిస్థితి ఏంటి, సంఘ పరిస్థితి ఏంటి? అయితే విడవని వాడు ప్రభువు, మరువని వాడు ప్రభువు, న్యాయాధిపతి ఆయనే, ఆదరించేవాడు ఆయన. అందుకే దాసుడు అంటున్నాడు, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉంటిని, అప్పటి నుంచి చూస్తున్నా నీతిమంతుల యొక్క కుటుంబాలు భిక్షమెత్తుట నేను చూడలేదు. అయితే ప్రియమైన వాళ్ళారా, మనలో నీతి ఉన్నదా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. నీకు నీతి ఉంటే ప్రభు నీ చేయను విడవడు. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 42:6. గుడ్డివారి కనులు తెరుచుటకు, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపులకు తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందీ గృహము నుండి వెలుపులకి తెచ్చుటకును యెహోవా నేను నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్య పట్టుకొని ఉన్నాను. ఎవరంటమ్మా? యెహోవానగు నేను. ఏం చేస్తున్నాడంట? నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్య పట్టుకొని ఉన్నాను. నువ్వే పరిస్థితులలో ఉన్నా, అందుకే అక్కడ అంటున్నాడు, గుడ్డివాడిని కదా, గుడ్డివారి కనులు తెరుచుటకును, బంధింపబడిన వారి చెరసాల నుండి వెలుపులకి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహం నుండి వెలుపలికి తెచ్చుటకును. చాలు కదా. అక్కడ ప్రస్తావన ఏంటంటే, వారు ఎలాంటి స్థితిలో ఉన్నా వారిని వెలుపలకు తెచ్చుటకై యెహోవానగు నేను ఏం చేస్తున్నాడంట? నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్య పట్టుకొని వస్తున్నాను. దేని కొరకంట? నీతి విషయములలో, యథార్థత విషయములలో. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా సంఘానికి, కుటుంబానికి ఈ సమయంలో ఒక సేవకునిగా నేను చెప్పే మాట ఏంటనంటే, నీతి కలిగి ఉంటే, ప్రభునందు విశ్వాసం కలిగి ఉంటే ప్రభు నడిపిస్తాడు, ప్రభు నీ చెయ్య పట్టుకుంటాడు, ప్రభు కుటుంబాన్ని నడిపిస్తాడు, ప్రభు సంఘాన్ని నడిపిస్తాడు, ఆయన మనలను నడిపిస్తాడు. ఎందుకనంటే ఇది దేవుని ఏర్పరిచిన దేవుని సంఘం, లేక దేవుని కుటుంబం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీ స్థలం ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, అక్కడ అన్నట్టుగా పేతురు చెరసాలలో ఉన్నాడంట. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట. ప్రార్థించిన వారి యొక్క విశ్వాసం ఎలా ఉందంటే, రేపు సరిపోతాడని వారిలో ఒక చిన్నది ప్రార్థిస్తుంది, ఖచ్చితంగా పేతురు వస్తాడని. అయితే పేతురు రానే వచ్చాడు. వచ్చిన పేతురును గ్రహించిన చిన్నది, ఇదిగో పేతురు వెలుపల ఉన్నాడు, మీరు వచ్చి పేతురులోనికి తీసుకొని రండి. అలాగైతే పేతురు లోపలికి వస్తాడు. పేతురు లోపలికి రావాలంటే మనం వెళ్ళి తలుపులు తెరవాలి. కానీ ఎవరికి విశ్వాసము లేదు, తలుపులు తెరిచే విశ్వాసము లేదు, పేతురుని ఆహ్వానించే ఆశ లేదు. ఎందుకంటే పేతురు చనిపోతాడు, పేతురు రేపు వృద్ధి చేయబడతాడు. అలాగైతే ప్రియమైన వాళ్ళారా, నీవు నేను కూడా లేచి నడిచినప్పుడు, చెయ్య పట్టుకున్నప్పుడు, మోకరించి ప్రార్థించినప్పుడు, ప్రభువు వైపు అడుగులు వేసినప్పుడు, విశ్వాసముతో నీవు నిలిచినప్పుడు నువ్వేమవుతావంటే ఆదరించబడతావు.
నువ్వేమవుతావంటే నడిపించబడతావు. అది ఇక్కడ అన్నట్లుగా యెహోవానకు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్య పట్టుకొనుచున్నాను కదా. నేనేం చేస్తానంటే ప్రభు ఇస్తున్నాడు. ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్యలారా నా ఎందుకు రండి. ఎందుకనంటే ప్రభు ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయన వారిని కన్నాడు, వారిని కొన్నాడు. కనుక దేవుని సృష్టి నీకొక బిడ్డ లేకపోతే నీకు తల్లిదండ్రులు ఉన్నారంటే ఇది దేవుని ఏర్పరిచిన కుటుంబం. కనుక దీని బాధ్యత నీకెంత ఉందో దేవునికి కూడా అంతే ఉంది. మనం అనుకుంటుంటాం, అరే ఈ బిడ్డలు నా బిడ్డలు కనుక వీరికి నాకు ఎంతో బాధ్యత ఉందని అని. అలాగే వీరిని ఇచ్చిన దేవునికి కూడా బాధ్యత ఉందని నీవు గ్రహించాలి. కనుక వీరికి నువ్వు చేయాల్సిన బాధ్యత పని ఏందనంటే వీరిని దేవునిలో పెంచాలి, వీరిని దేవునిలో పెంచాలి. బాధ్యత ఎక్కడుందనంట, బాధ్యత మన పెత్తనం కాదు, దేవుని కింద దేవుని పెత్తనంలో వీడిని పెంచాలి. పెంచినప్పుడు అందుకేనంటగా బాలుడు వస్తువుడికి వాడు నేర్పుడి, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈనాడు ప్రియమైన వాళ్ళారా తొలగిపోతున్నారంటే మనం ఏం చేస్తున్నాం? దేవుడు పిలుస్తున్నాడు కనుక పిలుపును మనం ఏం చేయటం లేదు, వినటం లేదు. అందుకే ఆయన చెవులు మందంగా లేవు, ఆయన చెయ్య కురసగా లేదు. కారణం మన మీద దోషము ఉంది. పాపము మనది, దోషము మనది, అవిధేయత మనది, అక్రమం మనది, అవిధేయత మనది. అయితే ప్రభు అన్నాడు ఈయనలో ఏ పాపము కనపడలేదు. పిలాతు అంటున్నాడు ఈయనలో ఏ పాపము నాకు కనపడలేదు, ఏ తప్పిదము మనకు కనపడలేదు. మీరు కేకలు వేస్తున్నారు కానీ ఈయనలో ఏ పొరపాటు నాకు కనపడు. అన్నాడు నీవు మెస్సయ్యవా, నజరేతు వాడివా, నువ్వు దేవుడివా అంటే నీవన్నట్లే కదా ప్రభు అంటే నీవు అన్నట్లే. ఆయన అంటున్నాడు ఈ పాపము నాకు చేతులు కడుక్కున్నాడు. అయితే వారు అన్నాడు ఇది నాకు అవసరం లేదన్నప్పుడు అయితే మా మీదకి రప్పించండి అన్నారు. వారు వారి మీదకి రప్పించుకున్నారు. నిజంగా ప్రియమైన వారు పతనం అయిపోయారు కదా. దేవుని దోషం, దేవుని ఉగ్రత కదా. ఇక్కడ కోపపడతాడా దేవుడు? కోపపడ్డాడంటే దేవుడు ఖచ్చితంగా కోపపడతాడు. ఎప్పుడనంటే నీతిమంతుల విషయంలో మనం హేతు చేసినప్పుడు లేక ఇబ్బంది పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు రోషం కలిగిన వాడు వేచ్చమాడుతాడు. ఏం చేస్తాడంట? వేచ్చమాడతాడు. కయ్యూను హేబేలు విషయంలో హేబేలు కొరకు కయ్యూను అడిగినట్లుగా లేక కయ్యూను చేసిన అవిధేయతను బట్టి కయ్యూను ప్రభు శపించినట్లుగా ఇక్కడ ప్రియమైన వాళ్ళారా దేవుడు కోప పడతాడు. నీతిమంతులను పిలిచి ఆశీర్వదిస్తాడు, లేక అనీతిమంతుడును దేవుడు ద్వేషిస్తాడు. లేక అక్కడ అన్నట్లుగా నీతిమంతుల సభలో ఏమవుతారంట పాపులను నిలువరు, వారు పొట్టు ఎగిరిపోయినట్లుగా వారు ఏమవుతారంట ఎగిరిపోతారు. నిజంగా ప్రియమైన వాళ్ళరా దేవుని మాట అంటే మాట. ఆయన ఉన్నాడంటే ఉన్నాడు, ఆయన ఆశీర్వదిస్తాడంటే ఆయన ఆశీర్వదిస్తాడు. నీవు నమ్మాలంతే. అందుకని నమ్ముట నీ వల్ల నమ్మువానికి సమస్తము సాధ్యమే. అందుకే ఆయన అంటున్నాడు నా కుమార్తె చనిపోయింది, అయితే నువ్వు వచ్చి నీ చెయ్యొచ్చు, ఆమె తిరిగి బ్రతుకుతుంది అన్నాడు. అయ్యా ఆమె చనిపోయింది నువ్వు వదిలేసాయి అన్నప్పుడు అంటే మత్తయి సువార్తలో అలా ఉంది, మరొక సువార్తలలో ఎలా ఉందనంటే ఆమె చావ సిద్ధంగా ఉంది. గుంపులో కొంత ఆలస్యమైంది ప్రభువుకు. ఆలస్యమైన ప్రభువు ఈ ఆలస్యములో ఆమె చనిపోయిందని ఇంటి నుండి కొంతమంది వచ్చి చెప్పారు. అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఇంకా ఆయన ఇబ్బంది పెట్టద్దు, నువ్వు ఆయన విడిచిపెట్టి ఇంక రా అన్నప్పుడు ఆయన నిరుత్సాహపడినప్పుడు ప్రభు అన్నాడు భయపడవద్దు. ఏంటంటే భయపడవద్దు, పద నీ ఇంటికి కదా. అక్కడికి పోయి ఆమెను చూసినప్పుడు ఆయన అంటున్నాడు ఈమె నిద్రించుతున్నది కానీ ఈమె చనిపోలేదు కదా, ఈమెమో లేదు, ఈమె చనిపోలేదు. ఈమె ఏం చేస్తుందట, చిన్నదానా లెమ్ము అన్నప్పుడు ఆమె ఏం చేసింది, లేచి కూర్చుని మాట్లాడసాగింది.
ప్రియమైన వాళ్ళ దేవుని మాటకున్న ప్రభావము అలాంటిది. ఒక దినం ఉంది, దేవుని రాకడ దినము. ఆ దినముందు నీకు ప్రియమైన వారందరూ, నిద్రించిన విశ్వాస్యతలో ఉన్న వారందరూ లేచి మొదటిగా ప్రభు యొద్దకు వెళ్తారు. మొదటి స్థానము వారు. నువ్వు రెండో స్థానంలో ఉన్నావు కదా. వారికంటే నీ విశ్వాసం ఇంకా సనగిలిందనే లోపమనే కదా. వారు మొదటి స్థానములో ఉన్నారు. వారు ఎవరైనా నీ తల్లిదండ్రులు అయ్యొచ్చు, నీ బిడ్డలై ఉండొచ్చు, నీ అన్నదమ్ములై ఉండొచ్చు, నీ అక్క చెల్లెములై ఉండొచ్చు. వారందరూ మొదటి స్థానంలో వారు సిద్ధంగా ఉన్నారు. వారి వారి విశ్వాసములను బట్టి వారు ఎన్నుకొనబడ్డారు. ప్రభు కృపలో, ప్రభు సుఖము వారు పరదేశంలో వారు ఉన్నారు. అయితే నీవు పరిశోధించుకోవాల్సిన అవసరత ఉంది. నీవు ఇంకా పదిలిపరుచుకోవాల్సిన అవసరత, నీవు ఇంకా ప్రభువులో కనపరుచుకోవాల్సిన అవసరత ఇంకా ఉంది. అయితే ఏం చేయాలంటే వారిని చూచినంతగా నీవు ఇక్కడ దేవుని చేయన పట్టుకోవాలి. యెహోవానగు నేను నీతి విషయంలో నిన్ను పిలుస్తున్నాను కనుక నీవు ఆయన వద్దకు రావాలి. ఒకవేళ నీవు రాకపోతే నీవు ఆయనను చూడలేవు. ఎవరిని? నీ పితరులను చూడలేవు. ప్రారంభం నుండి మన పితరుడైన అబ్రహాము కావచ్చు, మన పితరుడైన యాకోబు కావచ్చు, ఇస్సాకు కావచ్చు, లేకపోతే దేవుని శిష్యులనబడిన ప్రియులందరూ కావచ్చు, నీవు వారెవరిని చూడలేవు. ప్రియమైన వాళ్ళని చూడాలంటే ఆయన చెయ్యను నీవు పట్టుకోవాలి. బాధపడుతున్నాడు ఇక్కడ కదా. ఉదయకాల సమయంలో మరి విజయ్ కుమార్ అంకుల్ గారు చెప్పారు కదా, ఆయన చెయ్య విడిచినప్పుడు ఆయన బాధ, నా దేవా అయ్యా నా చెయ్యి ఎందుకు ఇడిచావు ప్రభా కదా. కొట్టినప్పుడు లేదమ్మా బాధ కదా, కొట్టినప్పుడు బాధ లేదు, మొక్క మీద ఎంగిలి చూసినప్పుడు బాధ లేదు, చీరలు కొట్టినప్పుడు బాధ లేదు, లేక బట్టలు చించినప్పుడు బాధ లేదు కదా. గౌరవమైన వ్యక్తి కదా. ఎక్కడన్నా గొడవ పడ్డామనుకోండి, తక్కువని జోబీ పట్టుకుంటే ఏమవుతుంది? జోబీ చినిగిపోతుంది. ఎంతో బాధ కదా. ఒక సమయంలో మా నాన్న కూడా ఆ కొత్తగొందల ప్రాంతాన సువార్త పరిచర్య లేకపోతే అక్కడ సంఘానికి సేవకుడిగా వెళ్తున్నప్పుడు సంఘ విశ్వాసే సంఘంలో ఉండే విశ్వాస కుమారుడే కొంత మద్యం సేవించున్నాడు. ఆయన్ని ఏదో కొంత మత్తులో ఆయన నాకటమే చొక్కా చినిగిపోయింది. ఇప్పుడు ఏమైంది? చొక్కా చినిగిపోయిందంటే ఏమైంది? గౌరవం పోయింది. నలుగురిలో చొక్కా లాగేసాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాదుకు దిగాలి కదా. లేకపోతే ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువులు ఏం చేశారు? బట్టలు దించేశారు. గౌరవమైన వ్యక్తి, దేవాది దేవుడు, తండ్రి పక్క స్థానంలో కూర్చున్న మహోన్నతుడు, ఆయన బట్టలు దించేశాడు. ఆయన ఏం చేశాడు? ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన అప్పగించబడ్డాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, మా నాన్న ఆయన ఇంటికి వచ్చి ఏదైనా చినిగిపోయిందని ఇంట్లో మా అమ్మ లేక మరి అడిగితే ఏం లేదులే అదేదో చిరిగిపోయింది అన్న. తర్వాత విషయం చెప్తే వారందరూ అక్కడ ఉంటున్న వారందరూ వాటిని పట్టుకొని మందులు ఇచ్చారు. తర్వాత వచ్చి తనకు తానుగా వచ్చి, అన్న నేను తెలియజేశాను, నన్ను క్షమించు, ఇదిగో ఆయన ఇప్పటికీ కలిస్తే బాధపడ్డాడంటే చేశానయ్యా, నేను పొరపాటు అయిపోయింది. కానీ నన్ను ఆ రోజు ఏమీ అనలేదు. నిజంగా అని చాలా సంతాప భావాన్ని ఎన్నో విషయాల్లో తెలియజేశాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ సందర్భాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తుంటున్నా. మనం రోసపడాలి. ఎందులో? దేవునిలో కదా. లోకములో, ఇతరులలో, అనేక పరిస్థితుల్లో, ప్రవర్తనలో కాదు, దేవునిలో రోషపడాలి. నువ్వు రోషపడితే అక్కడ ప్రభువు తన తండ్రి విషయంలో రోషపడున్నాడు. ఎలాగైనా నా తండ్రి ప్రజలను ఆయనకు ఇవ్వాలి కదా. ఇవ్వలేకపోతే నేను ఎందుకు వచ్చి? కనుక ఏం చేయాలంటే ఆయన వీపును చూపించాలి. ఆయన వీపును చూపిస్తే ఏం చేస్తారు? ముద్దులు పెడతారమ్మా. వీపును చూపిస్తే ఏం చేస్తారు? ముఖాన్ని చూపిస్తే ఏం చేస్తారు? ముఖాన్ని చూపిస్తే పిడిగుద్దులు గుద్దుతారు. వీపును చూపిస్తే కొరడా దెబ్బలు
పడతారు. చూపించాడు. నా ప్రభువు తన వీపును చూపించాడు, ముఖమును చూపించాడు. ఆయన ప్రతి దానికి ఆయన తల వంచుకొని ఉన్నాడు. ఈ సమయంలో ప్రియమైన వారులారా, ఆయన పిలుస్తున్నాడు, తన చెయ్యి చాపాడు, ఆయన పిలుస్తున్నాడు. అక్కడ ఉంటున్న తోమాను కూడా ఆ ప్రభు మరణించి ఆయన ఆ 40 దినాలు 500 మంది పైగా కనపడినప్పుడు తోమా ఆయన చూసి ఆయన చేతిలో నేను వేలు పెట్టి చూస్తే కానీ నమ్మనన్నప్పుడు పిలుస్తుంటున్నాడు, తోమా ఇదిగో రా, నా దగ్గరికి రా, ఇదిగో నా చెయ్యిని చూడు, ఇదిగో దీనిలో వేలు పెట్టు, నన్ను పరీక్షించు ఆయనని తనకు తానుగా ఇస్తుంటున్నాడు. నీ అవసరం ఏమిటో, నీ ఆలోచన ఏమిటో, నీ అనుమానం ఏమిటో నా దగ్గరికి రా, నువ్వు నన్ను పరీక్షించు, నా యొద్దకు రా, నేను ఆశీర్వదిస్తా. నీ అనుమానం ఏమిటో నా యొద్దకు రా, నీ అనుమానం నేను తీరుస్తా, నేను ఆశీర్వదిస్తా. ప్రియమైన వాళ్ళు, ఇక్కడ ఉన్న మనందరం ఏవో కొన్ని పరిస్థితులలో దేవుడు మనలను పట్టుకున్నాడు. అయితే చివరి వరకు ఆయన చేయనో విడిచిపెట్టకూడదు. కానీ విడిచినప్పుడు బాధ ప్రభువైన క్రీస్తు వారి జీవితంలో మనం చూస్తే, అయ్యా నా చేయని ఎందుకు విడిచావు ప్రభువా, అక్కడ బాధను మనం చూస్తాం. అందుకే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, మరణము నుండి జీవములోనికి ఆయన నడిపిస్తాడంట కదా. మనం ఆయన చేయను పట్టుకుంటే మరణం నుండి జీవంలోనికి వెళుతాము. అలాగే అక్కడ అన్నట్లుగా రెండో మాటగా మనం చూస్తే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు సాగుతాం. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేదురు చాలు కదా. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేదురు. ప్రియమైన వాళ్ళరా, తెలియక చేసిన వారిని ప్రభు క్షమిస్తాడు, తెలిసి చేసిన వారిని ప్రభు క్షమించడు కదా. ఇక్కడ అందుకే మాటను జ్ఞాపకం చేస్తూ, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మౌనంగా వచ్చి కూర్చోండి, జరిగేది చూడు. నీవు ప్రభువు నీకు అప్పగించిన పని ఏందో నీవు వెతుకు. ప్రియమైన వాళ్ళారా కదా, ఆ మందిరంలో వాక్యము, ప్రార్థన, పాటలు, లేకపోతే ఏవో కొన్ని కాదు పనులు కదా. మనం సమయానికి రావటం కావచ్చు, లేకపోతే సమయం వరకు ఉండటం కావచ్చు, లేకపోతే మనం ప్రతి చిన్న విషయాన్ని గమనించి చెప్పుటలో కావచ్చు, ప్రతి ఒక్కటి ఆలోచించడంలో కావచ్చు. దీనికంటే మెరుగైనది ప్రభువుకు మనం ఇచ్చడలో ఆ యొక్క నిర్ణయాన్ని చెప్పడంలో కావచ్చు. ప్రతిదీ పని దాన్ని చేయడంలో ప్రభు మనకిచ్చిన శక్తి కొలది మనం చేసినప్పుడు ప్రభు మనలను ఆశీర్వదిస్తాడు. అందుకే మనం ఏం చేయాలండి, సమీపించి ఆలకించడం కూడా శ్రేష్టం. కాబట్టి అక్కడ అన్నట్లుగా బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. కనుక మనం ఏం చేయాలంటే, మన అనేకమైన విషయములలో కీడును కాక మేలును పొందుకోవాలంటే మనం ప్రభు దృష్టిలో ఉండాలి. ప్రభు దృష్టిలో ఉండాలంటే మనకేముండాలి, నీతి ఉండాలి. చివరిగా యెషయా గ్రంథము 45వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. చాలు కదా. ఇక్కడ ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను కదా.
నీవు నీతిమంతుడివి అయితే, నువ్వు యథార్థవంతుడివి అయితే, దేవుని దృష్టిలో యోగ్యుడివైతే ప్రభు ఏం చేస్తాడంట, నిన్ను పిలుస్తాడు, నీ కుడి చేయిని పట్టుకుంటాడు, ఆయన నిన్ను ఘనపరుస్తాడు. అమ్మా నేనేం చేస్తాడు, ఘనపరుస్తాడు నిన్ను. తప్పిపోయిన కుమారుడు తండ్రి గ్రహించాడు, ఆయనను కనుగొన్నాడు, పరిగెత్తుకొని వెళ్ళి ఆయనను హత్తుకొని ఆయన మెడ మీద ముద్దు పెట్టుకున్నట్లుగా నిన్ను తిరిగి తన యొద్దకు తెచ్చుకుని, నీవు మరలా ఆయన యొద్దకు వస్తే, నీవు ఆయనను ప్రేమిస్తే, ఆయనలోనికి నీవు వస్తే, నీవు నీ చేయడానికి ఇస్తే, ఆయన మరి అన్నడు కదా చూపించని గొప్ప కార్యాలను, గొప్ప విషయాలను నీ చేత చేయించుకుంటాడు. కాబట్టి ఏం చేయాలంటే, ఇక్కడ మనం దావీదు అన్నట్లుగా, అయ్యా ఇదిగో గొర్రెల మందలో ఉన్న నన్ను, లేక దొడ్డిలో ఉన్నను, కాపులో ఉన్న నన్ను నీవు పిలిచి, లేక నీవు నన్ను ఏం చేసావంట, ఆశీర్వదించావు. ఏం చేసావు, ఆశీర్వదించావు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు కూర్చొని దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నామంటే ఇది దేవుని కృప. ఇంకేమైనా ఉండొచ్చు, ఒకవేళ ఇక నాకు కావచ్చు, మీకు కావచ్చు, మీ జీవితాల్లో దేవుడు ఏ ఆశీర్వాదాలు ఇచ్చావో ఒకరికొకరు తెలియవు, కానీ దేవుడు నిజంగా మన జీవితాల్లో గొప్ప కార్యాలను చేశాడు. కేవలం నీతి ఇది ఎవరిది, ఇది ఎవరిది, దేవుడిది. అది నీకు ఇచ్చాడు, మనకిచ్చాడు, దాన్ని మనం కాపాడుకోవాలి. అది మనల్ని ఎడబాస్తే మనం ఏమవుతాం, కోల్పోతాం. కోల్పోతాం. యోబు చివరి వరకు ఆయన కలిగి ఉన్నది నీతి కదా, యథార్థత, విశ్వాస్యత, లేక దేవుని ప్రార్థన అనే బలం. ఆయన ఏ విషయాల్లో కూడా కోల్పోని తన యొక్క విశ్వాస్యతను బట్టి దేవుడు మరలా ఆశీర్వదించాడు. ఇది పరీక్ష లేక పరిశోధన. దేవుని యొక్క దృష్టిలో మనం ఉన్నామని గ్రహించాలి. అలా మనం ఉండినప్పుడు తిరిగి మరలా దేవుడు మరలా లేపేవాడిగా, నడిపించేవాడిగా ఉన్నాడు. మనం ఆయన చెయ్యిని పట్టుకుంటే ఆయన మరణంలో నుండి జీవంలోనికి నడిపిస్తాడు. ఒకవేళ ఆయన చెయ్యిని పట్టుకోకపోతే కదా, పిల్లాడు నేను వస్తూ ఉంటే ఆ సెంటర్కి పోతా ఉంటే ఒకడు వాళ్ళ నాయన చెయ్యి వదిలేసి పరిగిస్తూ ఉన్నాడు. ఎక్కడ, ఈ మెయిన్ రోడ్లో వాళ్ళ ఆయన వెనక పరిగిస్తూ ఉన్నాడు. బైబిల్ పేరు ఉన్నటువంటి ఉలుకురు పడి పరిగెత్తాడు. వాళ్ళ ఆయన కూడా పరిగిస్తూ ఉన్నాడు. వాళ్ళ వెనక వాళ్ళ అమ్మ ముందు ఉంది, వాళ్ళ నాన్న వెనక్కున్నాడు, మధ్యలో పరిగిస్తున్నాడు. ఓకే, బాగానే ఉంది. బండ్లు వస్తున్నాయి, ఆయన భయపడిపోయాడు, అరిశాడు, 2 దండించాడు. వాడు ఏం చేయాలి? అమ్మ పిల్లోడు కాబట్టి ఏడుస్తాడు, పిల్లోడు కాబట్టి ప్రేమిస్తాడు. పెద్దవాళ్ళం అయితే 1 బాధపడతాం, 2 ద్వేషిస్తాం కదా. ఒకవేళ దేవుని విషయంలో దేవుడు నన్ను బాధ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు అని కదా ఆయన మనం ఏం చేస్తాం, ద్వేషిస్తాం, లేక బాధపడతాం. కొన్ని విషయాల్లో ఆయన విడిచిపెట్టేస్తాం కూడా. అలా కాదు, మన అన్ని విషయాల్లో దేవుడు మనతో ఉన్నాడని మనం అనుకొని ఆయన చెయ్యను పట్టుకోవాలి. అలా పట్టుకుంటే జయ జీవితం మనది. ఎలాంటిది? జయ జీవితం. ఈ జయ జీవితాన్ని ప్రభు మనకు ఇస్తాడు. కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కానీ ప్రభు కూడా మనతో ఉన్నాడు కదా. ఈ విషయాన్ని గుర్తుపెట్టు, దేవుడు నాతో ఉన్నాడు కదా. బాధలు ఉన్నాయి, దేవుడు నాతో ఉన్నాడు. కష్టాలు ఉన్నాయి, దేవుడు నాతో ఉన్నాడు. అవమానాలు ఉన్నాయి, దేవుడు నాతో ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు గారు పాటించిన సిస్టమ్ ఇదే. దేవుడు నాతో ఉన్నాడు. ఎక్కడ బాధ అంటే వదిలినప్పుడు నా చెయ్యను నీవు విడిచావు ప్రభువా, అయ్యా నాకు దూరంగా అయ్యావు ప్రభువా, అక్కడ బాధ కలిగింది. అప్పటి వరకు బాధ ఏమీ లేదు. కానీ ప్రియమైన వాళ్ళారా, తిరిగి తన కుమారుడిని మనకు అధిపతిగా, మనకు న్యాయమూర్తిగా, మంచి బాటసారిగా ఆయన మనకు ఉంచాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు చేస్తున్న మేళ్లను మనం మరవకుండానంతగా ఆయన చెయ్యిని మనం పట్టుకుందాం. పిలుస్తున్నాడు ప్రభు, ఓ దాసుడా లేక ప్రియుడా, ప్రియురాలా, ఇదిగో నా చెయ్యను పట్టుకో. ఆయన దగ్గరకు వచ్చి ఆయన చెయ్యను పట్టుకుందాం. ఆయనతో కూడా మన ఈ జీవితాన్ని కొనసాగించినప్పుడు ప్రభు అంతము వరకు మనలను నడిపిస్తాడు. అంతము వరకు మనలను నడిపిస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళారా,
అటు వారమే మనం ఉండాలని ఆ ప్రభువు మనలను దీవించునుగాక, నడిపించునుగాక. సమయంలో నేను వాక్యాన్ని బట్టి మనందరం మన వినికిడిలో దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసి తలలోంచి కళ్ళ మూసుకుని చిన్న ప్రార్థన. మహోన్నతి రాకృప గల దేవా, మీకు స్తోత్రాలు. మీ శ్రేష్ఠ ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, మీరు మా చేయిని పట్టుకుంటే ఇదిగో మాకు ఎన్నో మేలులు, ఎన్నో ఘనతలు, ఎన్నో కార్యాలు మేము చేయగలమని మీ వాక్యముల నుండి ఇదిగో మేము ధ్యానించుకొని ఉండగా మీకు స్తోత్రాలు. కనుక అయ్యా, ఏమున్నా లేకపోయినా నీవు నాకుంటే చాలని అయ్యా కీర్తనాకారుడు చెప్పినట్లుగా మా జీవితంలో కూడా నీవు ఉంటే మాకు చాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, అనేకమైన కీడు నుండి, పాపం నుండి, శాపం నుండి మమ్మల్ని తప్పిస్తున్నారని, క్షేమపరుస్తున్నారని, ఆదరిస్తున్నారని, హెచ్చిస్తున్నారని మేము నమ్ముచు ఈ సమయంలో విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఉంచి నీరు కట్టి ఫలింప చేయమని అయ్యా, సంఘాన్ని, కుటుంబాన్ని దీవించి ఆదరించి ఇదిగో నీవు హెచ్చించమని, ఇదిగో ప్రభువా జయ జీవితాన్ని మాకు ఇవ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో అందరికీ వందనాలండి.